గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో మృగశిర నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన వారికి 2026 నుండి 2027 వరకు అంటే శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో చాలా క్లియర్గా వివరిస్తానండి. అదేంటండి, మృగశిర నక్షత్రంలో 4 పాదాలు ఉన్నాయి కదా, కేవలం 3, 4 పాదాల వారికి మాత్రమే చెప్తున్నారు. మరి 1, 2 పాదాల్లో జన్మించిన వారి సంగతి ఏంటి అనుకోవచ్చు. 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారండి. 3, 4 పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మిథున రాశికి చెందుతారు. కాబట్టి ఫలితాలలో కాస్త వ్యత్యాసం అనేది ఉంటుంది. అందుకే సపరేట్ వీడియోస్ చేస్తున్నాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. ముఖ్యంగా ముఖ్య గ్రహాల యొక్క గోచారాన్ని గనక చూసుకున్నట్లయితే శని 10వ స్థానంలో అంటే కర్మస్థానంలో, రాహువేమో భాగ్యస్థానంలో 9వ స్థానంలో, కేతువేమో 3వ స్థానంలో, గురువేమో జూన్ వరకు 1వ స్థానంలో అంటే మిథున రాశిలో, తర్వాత జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు కర్కాటకంలో ధనస్థానంలో, అక్టోబర్ 31వ తారీఖు తర్వాత తృతీయ స్థానంలో అంటే సింహరాశిలో ఉంటాడండి. వృత్తిపరంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా శని వృత్తి ఇంట్లో ఉన్నాడండి. 10వ స్థానం అనేది ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించినది. కాబట్టి శని ఎక్కడైతే ఉంటాడో అక్కడ రిజల్ట్స్ అనేవి స్లోగా ఉంటాయి, కానీ స్థిరత్వం అనేది ఉంటుంది, స్టెబిలిటీ అనేది ఉంటుంది, పురోగతి అనేది ఉంటుందండి. కాబట్టి శని 10వ స్థానంలో ఉండటం వల్ల వృత్తి జీవితంలో స్థిరత్వంతో పాటుగా బాధ్యతలు కూడా పెరుగుతాయి అని చెప్పవచ్చు. మీరు గనక ఈ సంవత్సరంలో కష్టపడి పనిచేస్తే పదోన్నతులు, ఉన్నత స్థానాలు లభిస్తాయి. వ్యాపారంలో కూడా దీర్ఘకాలిక ప్రణాళికలతో విజయవంతమయ్యే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే గురువు ఎప్పుడైతే ధనస్థానంలోకి మారతాడో అంటే జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు ధనపరంగా అత్యంత శుభకరమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఆర్థిక పరిస్థితి అనేది అద్భుతంగా ఉంటుంది. ఊహించని ధనలాభాలు, మంచి పెట్టుబడుల నుండి రాబడి, కుటుంబ మద్దతు లభిస్తుంది. ధనాన్ని కూడబెట్టడానికి ఉత్తమమైనటువంటి కాలం ఏదంటే మృగశిర నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన వారికి జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు అండి. అలాగే రాహువు భాగ్యస్థానంలో ఉంటాడు. దీనినే అదృష్ట స్థానం అంటారు. కాబట్టి అదృష్టం కలిసి వస్తుంది. విదేశీ ప్రయాణాలకు సంబంధించినటువంటి అవకాశాలు అనేవి పెరుగుతాయండి. ఉన్నత విద్యా అవకాశాలు, దూర ప్రాంతాల నుండి ఆర్థిక లాభాలు, శుభవార్తలను వినే అవకాశాలు ఉంటాయి. కేతువు 3వ ఇంట్లో ఉండటం వల్ల ఈ మృగశిర నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన వారికి వారిలో ధైర్యం అనేది పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది, శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు, పనులను కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే గురువు జన్మస్థానంలో ఉన్నంత కాలం అంటే ఈ సంవత్సర తొలి భాగంలో జూన్ 2వ తారీఖు వరకు ఆరోగ్యం పైన శ్రద్ధ అవసరం అండి. ఎందుకంటే మృగశిర నక్షత్ర జాతకులకు చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే గురువు ఎప్పుడైతే 1వ స్థానాన్ని విడిచిపెట్టి 2వ స్థానంలోకి మారతాడో, కేతువు 3వ ఇంట్లో ఉంటాడు, ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. కాబట్టి మృగశిర నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన వారు ఆరోగ్యపరంగా జూన్ 2వ తారీఖు వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఈ సమయంలో గనక మీకు ఏదైనా శారీరక గాయమైనా, ఏదైనా చిన్న జబ్బు చేసినా సరే కోలుకోవటానికి ఎక్కువ సమయం పడుతుందండి. ఇక వైవాహిక జీవితం పరంగా చూసుకున్నట్లయితే అంటే మృగశిర నక్షత్రంలో జన్మించి ఎవరికైతే వివాహం అయిందో గురువు 7వ ఇంటిని 5వ ఇంటిని వీక్షిస్తాడండి జూన్ 2వ తారీఖు వరకు. 5వ ఇల్లు అనేది సంతానానికి సంబంధించినది, పుత్రస్థానం అంటారు. 7వ ఇల్లు అనేది వివాహానికి సంబంధించినదండి, కలత్ర స్థానం అంటారు. శుభగ్రహమైనటువంటి గురువు యొక్క చూపు అనేది 5వ స్థానం పైన, 7వ స్థానం పైన, 9వ స్థానం పైన పడుతుంది. కాబట్టి
వివాహ సంబంధాలలో సానుకూలమైనటువంటి మార్పులు ఉంటాయి. అంటే భార్యాభర్తల మధ్య అనుకూలతలు అనేవి పెరుగుతాయండి. సామరస్యం పెరుగుతుంది. వైవాహిక జీవితం అనేది సంతోషంగా ఉంటుంది. ఒకవేళ గతం నుండి వివాహ జీవితంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఈ కాలంలో జూన్ 2వ తారీఖు వరకు స్టెబిలిటీ అనేది ఉంటుందండి. ఇక వివాహ యోగం కనుక చూసుకున్నట్లయితే అంటే ఎవరికైతే వివాహం కాక వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో గురువు జన్మస్థానంలో ఉన్నంత కాలం అంటే జూన్ 2వ తారీఖు వరకు 7వ ఇంటి పైన 7వ దృష్టి పెట్టినంత కాలం వివాహం నిశ్చయమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. అంటే శుభ కార్యక్రమాలకు బలం అనేది లభిస్తుంది. మృగశిర నక్షత్రం 3-4 పాదాల్లో జన్మించిన వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వారికి అత్యంత శుభప్రదమైనటువంటి కాలం జూన్ 2వ తారీఖు లోపు. సంతానపరంగా కూడా ఇదే కాలం అనుకూలిస్తుందండి. 5వ స్థానం పైన కూడా గురువు యొక్క దృష్టి అనేది పడుతుంది. గురుబలం ఉంటేనే వివాహపరంగా సంతానపరంగా ఒక అడుగు ముందుకు వేయగలుగుతారు. సంతానపరంగా జూన్ 2వ తారీఖు వరకు అనుకూలంగానే ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైతే గురువు 2వ స్థానంలోకి అడుగు పెడతాడో ఆ సమయం కూడా ద్వితీయార్థం కూడా సంతాన ప్రయత్నాలకు అనుకూలంగానే ఉంటుందండి. ఇక విద్యాపరంగా చూసుకున్నట్లయితే రాహువు భాగ్యస్థానంలో ఉండటం వల్ల ముఖ్యంగా విదేశీ విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నాలు అనేవి విజయవంతమయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఎవరైతే ఫారిన్కి వెళ్ళి చదువుకోవాలి అనుకుంటున్నారో ఉన్నత విద్యా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు వారికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఉన్నత విద్యా అవకాశాలకు కూడా రాహు అనుకూలిస్తాడండి. కేతు 3వ ఇంట్లో ఉండటం వల్ల పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించడానికి ధైర్యం కృషి లభిస్తుంది. అంటే పిరికితనంగా ఉండే మృగశిర నక్షత్రం 3-4 పాదాల్లో జన్మించిన వారు సైతం కేతు యొక్క అనుగ్రహం వల్ల 3వ ఇంట్లో ఉండటం వల్ల పోటీ పరీక్షలకు పెద్దగా భయపడరండి. వారిలో ధైర్యం అనేది పెరుగుతుంది. ఆరోగ్యపరంగా నేను ఇంతకుముందు చెప్పినట్లుగా జూన్ 2వ తారీఖు వరకు మొదటి 6 నెలల సమయంలో ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం. కాబట్టి మొత్తం మీద మృగశిర నక్షత్రం 3-4 పాదాల్లో జన్మించిన వారికి ఈ సంవత్సరంలో అదృష్టానికి కష్టానికి తగిన ప్రతిఫలం అనేది లభించే సంవత్సరంగా చెప్పవచ్చు. కాబట్టి వచ్చిన అవకాశాలను ధైర్యంగా వినియోగించుకోండి. ఒకవేళ మీకు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా తెలుసు అనుకోండి, అంటే కేవలం రాశి నక్షత్రమే కాకుండా డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ తెలిస్తే ప్రతి ఒక్క మనిషికి కూడా సపరేట్ జాతక చక్రం అనేది ఉంటుంది. మీ జాతక కుండలిలో ఏ గ్రహం బలపడితే మీకు అదృష్టం వరిస్తుందో, అనుకూలతలు అనేవి పెరుగుతాయో, జీవితంలో ప్రతికూలతలు అనేవి తగ్గుతాయో మీ యోగ కారకుడికి సంబంధించినటువంటి జాతక రత్నాన్ని మేము సజెస్ట్ చేయగలుగుతాం. ఒకవేళ మీ జాతకానికి సంబంధించినటువంటి సర్టిఫైడ్ జాతక రత్నం కావాలి అన్నా, సర్టిఫైడ్ కరుంగలిమాల కావాలి అన్నా, సర్టిఫైడ్ జాతక రుద్రాక్ష కావాలి అన్నా ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డర్స్ చేసుకోవచ్చు.